హాయ్ గాయ్స్, ఇప్పుడే డెకాయిట్ మూవీ చూసేసి వస్తున్నాను. ఫైనల్గా కొంచెం లేట్ అయిపోయింది. మూవీ రిలీజ్ అయిన వెంటనే చూడలేకపోయాను. నేను సేమ్ డే చూసేస్తూ ఉంటాను, బట్ నేను ఊర్లో లేకపోవడంతో ట్యూస్డే మా ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చాను. సో మూవీ చూడక ముందే చాలా మనకి వచ్చేసాయి. నేను జనరలీ రివ్యూస్ చదవను. నేను రివ్యూస్ చేస్తాను కానీ నేను చదవను అనమాట. అది మన సంస్కారం. అయితే చూడడం జరిగింది బేసిక్గా. అంటే సినిమా గురించి వింటున్నాను, వస్తున్నాయి, సరే ఏదో యావరేజ్ అంటున్నారు, ఏదో అంటున్నారు, మేము చూద్దామని అయితే డిసైడ్ అయిపోయాం ఎలాగును. అడవిశేష్ మూవీస్ డెఫినెట్గా చాలా బాగుంటాయి. అందులో మృణాల్ ఠాకూర్ ఉంది, నాకు చాలా చాలా ఇష్టము. ఇప్పుడున్న హీరోయిన్స్లో రాసి పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారు అంటే మృణాల్ ఠాకూర్, ఎందుకంటే అమ్మాయి యాక్టింగ్ చించేస్తుంది. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ డెఫినెట్గా డామినేట్ చేసింది అడవిశేష్ని యాక్టింగ్ వైజ్ చూసుకుంటే. అండ్ మూవీ గురించి మనం టాక్ వింటున్నాం, బయట యావరేజ్గా ఉందని చెప్తున్నారు. ఎస్, మూవీ యావరేజ్గానే ఉంది, బట్ బయట చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, చాలా బ్యాడ్, వరస్ట్, అసలు ఇలా ఉంది అలా ఉందని. అంత దరిద్రంగా అయితే ఏం లేదు, నిజంగా చెప్తున్నాను కదా. మూవీ అంత వరస్ట్గా అయితే ఏం లేదు, బయట చెప్తున్నా అంత. నేను అసలు అంత దరిద్రంగా ఎందుకు తీసుకుంటారు, అసలు అంత దరిద్రంగా తీయరు కదా ఈ అడవిశేష్ కానీ ఈ టీం కానీ. చూద్దాం అసలు ఏముంది ఏంటి అని. నాకు మూవీ చూసి వచ్చాక అర్థమైంది ఏంటయ్యా అంటే, నేను ఇంటికి వచ్చాక కూడా మా హస్బెండ్ చూడలేదు మూవీ. సో డెకాయిట్ మూవీ ఉంది కదా, ట్రైలర్ చూసావు కదా, ఏంటి అసలు ఏమనుకుంటున్నారు, ఏంటి అసలు కాన్సెప్ట్ ఏమై ఉంటుంది అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉంటుంది అనుకుంటున్నారు. సో బేసిక్గానే నేను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూడడం జరిగింది అడవిశేష్ది. ఆ ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు ఒక ప్రేమ కథ అని ఎండ్ చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఇంటర్వ్యూర్ అడుగుతున్నాడు, ఓ ఇది లవ్ స్టోరీనా అని అడుగుతున్నాడు. సో అక్కడ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఆడియన్స్ ఇంక్లూడింగ్ మీ ఈ మూవీని ఒక ప్రేమ కథలా కాకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అడవిశేష్ని దృష్టిలో పెట్టుకుని, అతను పాస్ట్లో చేసిన మూవీస్ కానీ ఇవన్నీ పెట్టుకుని ఏదో సమ్ యాక్షన్ థ్రిల్లర్, ఇలా సస్పెన్స్ ఉంటుంది, మర్డర్ మిస్టరీ అలా ఉంటాయేమో అనుకుంటూ మేబీ ఆ ఎక్స్పెక్టేషన్ తోటి మూవీకి వెళ్ళి చాలా చాలా డిసప్పాయింట్మెంట్ తోటి బయటకు వచ్చారేమో నాకు తెలియదు. కానీ డెఫినెట్లీ ఎస్, డెకాయిట్ మూవీ ఆ టైటిల్ అండ్ స్టోరీ మిస్ మ్యాచ్ అయ్యింది. డెఫినెట్గా ఆ మూవీకి ఏదైనా జూలియట్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఆ లవ్ స్టోరీ టైటిల్ ఏదైనా పెట్టుంటే మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యి మేబీ ఇంకొంచెం బెటర్గా ఆడియన్స్ వచ్చేవారేమో అనిపిస్తుంది నాకు, బెటర్గా కొంచెం రీచ్ వెళ్ళేదేమో అనేది. బట్ డెఫినెట్లీ స్పీకింగ్ ఏంటంటే మూవీ అంత దరిద్రంగా అయితే లేదు, చూడొచ్చు. నాకైతే ఓకే అనిపించింది, అంటే చాలా అద్భుతంగా ఉంది. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత ట్రైలర్లో చూపించినంతగా అయితే డెఫినెట్గా ఏం లేకపోయినా కూడా ఇట్స్ డెఫినెట్లీ అ డిఫరెంట్ అప్రోచ్ అనిపించింది. అడవిశేష్ ఫస్ట్ టైం చాలా ఫ్రీగా వచ్చాడు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇట్స్ నాట్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నాని ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు ఈ మూవీ నచ్చింది అని చెప్పేసి. ఇట్స్ డెఫినెట్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అడవిశేష్కి చూసుకుంటే కనుక ఫస్ట్ టైము. అండ్ అతను చాలా బాగా యాక్ట్ చేశాడు ఇదివరకు మంచి మూవీస్లో, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా బాగా చేశాడని చెప్పలేము. ఇట్స్ ఫస్ట్ టైం అని చెప్పచ్చు. ఇట్స్ ఫస్ట్ మూవీగా మనం ట్రీట్ చేయాలి ఈ అబ్బాయిది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లాంటి యాక్షన్ తోటి వచ్చాడు. కొంచెం అక్కడక్కడ ఎక్స్ప్రెషన్స్ మిస్ మ్యాచ్ లాగా అనిపించాయి. మిస్ మ్యాచ్ ఇన్ ద సెన్స్ అంత బాగా రాలేదు ఎక్స్ప్రెషన్స్. అంటే మేమేం తోపులం తురుములం కాదు, కానీ చూసేటప్పుడు చాలా కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఆ స్లాంగ్ ఎందుకు యూజ్ చేశారు మూవీలో, అసలు ఆ బ్యాక్ డ్రాప్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియదు. టూ మెనీ న్యూ థింగ్స్ ఒక్కసారే ఇంక్లూడ్ చేసేసారు. అటు డ్యాన్స్ ఇంక్లూడ్ చేసేసారు, ఇంట్రడ్యూస్ చేసేసారు ఒకసారి అబ్బాయికి. అండ్ బాడీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, సో న్యూ బాడీ లాంగ్వేజ్ అండ్ న్యూ స్లాంగ్ కూడా. సో టూ మెనీ థింగ్స్ ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసేటప్పటికి ఎక్కడో కొంచెం దెబ్బతీసేసింది అది. అతని భాషలో చెప్పాలి అంటే ఈ మూవీలో ఎక్కువగా వాడేసిన డైలాగ్ ఏదో ఉంది, ఇంకా కొంచెం బూతులో ఉందిలే, నేను చెప్పలేనా. పాక పోయింది అని చెప్పి ఒక డైలాగ్, పాక అంటే తెలుసు కదా కొన్ని వేరే స్లాంగ్స్లో, అది పోయింది అనుకుంటూ తెగ వాడేశారు. అందుకని ఇలాగ డ్యాన్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేసి అడవిశేష్కి, బాడీ లాంగ్వేజ్ కొత్తది, డైలాగ్స్ కొత్తగా చేసేటప్పటికి మొత్తం పాక పోయిందనమాట. అందుకని నాకు అర్థమైంది ఏంటంటే సినిమా చూసి వచ్చాక డెఫినెట్గా నా ఫ్రెండ్స్ నాతో వచ్చిన వాళ్ళకి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే లాజిక్స్ వెతకూడదు ఈ మూవీలో. సో లాజిక్లు వెతుక్కున్నాము అంటే మనం ఏం చేయలేము. నాకు కూడా కొంచెం లాస్ట్లో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, హార్ట్ కొండ మీద నుంచి ఏమైనా సంపూర్ణేష్ బాబు సినిమాలో లాగా సంపూర్ణేష్ బాబు హార్ట్ ఇలా విసిరితే డాక్టర్ గారు క్యాచ్ చట్టుకుని లోపల దూరుస్తారు కదా, ఏడి హార్ట్ సర్జరీ అండ్ ట్రాన్స్ప్లాంట్, అలాగా ఒక క్యారెక్టర్ కొండ మీద నుంచి అలాగా విసిరితే ఏమైనా హార్ట్ అయిపోయింది అంటే మరి అక్కడ ఎలా హౌ అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే ఇంకా అవన్నీ ఓకే, ఆ ఇంటెన్స్ లవ్ స్టోరీకి మనం అలా వదిలేయాలి అంతే, అలాగ అయిపోయింది ఓకే, అలా ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది అంతే అనుకుంటూ మనం వదిలేయడం. మా కుక్క
అరుస్తుంది ఎందుకో చూసి వస్తాను. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఈ మూవీకి లక్కీ భాస్కర్ అని టైటిల్ పెట్టుంటే అద్దరిపోయేదేమో అనిపించింది. అబ్బా భాస్కర్ గారిని చూస్తే మాత్రం అసలు మామూలుగా బీపీ రాలేదు. అసలు నాకు స్లాంగ్ మారిపోతుంది. మాకు కూడాను క్లాస్ నుంచి మాస్క్ వచ్చే భాస్కర్ గారిని తలుచుకుంటే అసలు ఆ భాస్కర్ గారిని చివరాకరి మా ఫ్రెండ్ ఎంత ఫీల్ అయిందంటే అసలు మూవీని చాలా సిల్లీగా హ్యాపీగా ఎంజాయ్ చేసి క్యాజువల్గా చూసే మా ఫ్రెండ్ క్షోభకు గురైపోయింది. అంటే అసహ్యంగా భాస్కర్ గారికి చెంపదెబ్బలతో వదిలిపెట్టేశారా అసలు అండి. మామూలుగా కొల్లబొట్టు చేయకూడదు అనుకుంటూ చాలా ఎమోషనల్గా అయిపోయింది మా ఫ్రెండ్. అందుకని అసలు ఆ భాస్కర్ని అందుకని టైటిల్ ఈజ్ డెఫినెట్లీ యాప్ట్ టైటిల్ ఏంటంటే లక్కీ భాస్కర్ అనేది డెఫినెట్గా టైటిల్ పెట్టాలని మార్చేయండి టైటిల్ని. ఎందుకంటే అసలు ఏం అదృష్టం అండి అసలు భాస్కర్ది నాకు అర్థం కాదు. హాయిగా చక్కగా లక్ అంటే లక్కే భాస్కర్ది. చివరాకరి వరకు చెంపదెబ్బలతోటి ఎస్కేప్. జోక్స్ అపార్ట్ పక్కకు తీసేయండి. ఇందాక చెప్పినట్టుగా ఏమి తేడా కొట్టు ఉండొచ్చు అంటే టైటిల్కిను ఆ ట్రైలర్లో ఉన్న దానికి ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ వల్ల నిజంగా అయితే స్టోరీకి సెట్ అవ్వలేదు. డెకాయిట్ అనేది జూలియట్ అని పెట్టున్నా కూడా కొంచెం ఏమైనా ఆడియన్స్ ఒక టైప్ ఆఫ్ ఒక లవ్ స్టోరీలోకి వస్తుంది. మేబీ కొంచెం ఏమైనా ఒక టైప్ ఆఫ్ ఒక ట్రాజడీ ఉండొచ్చు, లేకపోతే ఎమోషనల్ లవ్ స్టోరీ ఉండొచ్చనో, ఇంకేదైనా టూ మచ్ ఇంటెన్స్ లవ్ ఉంటుందనో ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తారు. బట్ ఐ థింక్ డెకాయిట్ అని పెట్టేటప్పటికి అసలు కంప్లీట్గా డీవియేట్ అయిపోయింది టాపిక్ కూడాను. అండ్ ఇక్కడ ఉన్నదేమో ఒకటి అన్నట్టుగా అయ్యేటప్పటికి మేబీ ఐ థింక్ అది ఒక్కటి డెఫినెట్గా టైటిల్ మిస్ మ్యాచ్ అయ్యింది. మన గతంలో కూడా చాలా సినిమాలు టైటిల్కి సంబంధం లేకుండా స్టోరీస్ వచ్చాయి. సో అలాంటి కోవకు చెందినట్టుగా అనిపిస్తుంది నాకు డెకాయిట్ మూవీ టైటిల్ మిస్ మ్యాచ్ డెఫినెట్లీ. అండ్ మృణాల్ ఠాకూర్ డెఫినెట్లీ టెర్రిఫిక్గా యాక్ట్ చేసింది. చాలా బాగుంది అసలు. అమ్మాయి మామూలుగానే చాలా బాగుంటుంది. ఈ మూవీలో ఇంకా ఇంకా చాలా బాగుంది. అమ్మాయి న్యాచురల్ బ్యూటీ. సో ఏఏలో చిక్కేహేరా అంటే అలాంటివి ఏమీ అనిపించలేదు. అమ్మాయి మామూలుగా చూడడానికి కూడా బయట ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా బాగానే ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. యాక్టింగ్ కూడా అద్దరు కొట్టేసింది. ఇందాక చెప్పినట్టుగా అక్కయ్య కొంచెం డామినేట్ చేసిందని చెప్పచ్చు. ఏం పర్వాలేదు, మనం ఆనెస్ట్గా చెప్పుకోవాలి. వాళ్ళకి కూడా ఇంప్రూవ్ అవుతారు. ఇప్పుడు అబ్బాయి ఒక ప్రయోగంతో వచ్చాడు. ఒక ఏంటంటే మనకి కంఫర్ట్ జోన్ వదిలేసి కొంచెం ఫ్రీగా యాక్ట్ చేయడానికి వచ్చాడు. అఫ్ కోర్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో దిస్ ఈజ్ హిస్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పచ్చు అడవి శేష్ది. సో డెఫినెట్గా అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి అంటే అతనికి నువ్వు చెప్తావేంటే అంటే యాజ్ అన్ ఆడియన్స్ మనం అసలు ఒక చూస్తున్నప్పుడు మనకి ఆ క్యారెక్టర్ ఎలా చేస్తుందో, ఓవర్ యాక్షన్ చేస్తున్నారా మామూలుగా చేస్తున్నారా ఓకే యావరేజా అనేది ఒక అర్థం వస్తుంది కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఇలాంటి ఫ్రీ యాక్షన్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి అబ్బాయి డెఫినెట్గా కొంచెం ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ బాడీ లాంగ్వేజ్ ఐ థింక్ కూడా ఆ ఎక్స్ప్రెషన్స్కి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకుంటూ మేబీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇంకొంచెం గ్రౌండ్ వర్క్ హోంవర్క్ చేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. అండ్ బాటమ్ లైన్ ఇస్ డెకాయిట్ యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్. అంటే కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అదొక లవ్ స్టోరీ, ఇంటెన్స్ లవ్ స్టోరీ. అండ్ అంతకు మించి డెకాయిట్ అంటే థ్రిల్లర్ ఇలాంటివన్నీ పెట్టుకుని అయితే మూవీకి వెళ్ళకండి. చాలా 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 లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి అనురాగ్ కాశ్యప్ ఆయన కూడా ఉన్నాడు, హిందీ ఆయన స్వామి మాల్లో ఉన్నాడు. స్వామి శరణం. నాకు అయ్యప్ప స్వామి చాలా ఇష్టము. అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉన్నాడు ఆయన. కాకపోతే కొన్ని చోట్ల నాకు మరి ఐ డోంట్ నో అది లాజిక్ వాళ్ళు మిస్ అయ్యారా ఏంటో నాకు తెలియదు. కానీ అయ్యప్ప స్వామి మాల తీస్తారు. మాల తీయంగానే నెక్స్ట్ సీన్లో అక్కడ ఒక కట్ చేస్తే ఒక క్యారెక్టర్కి అతను సిగరెట్ కోసం లైటర్ వెతుక్కుంటే స్వామి మరి జేబులోంచి లైటర్ తీస్తారు. అది మరి కాప్ కాబట్టి లైటర్ గన్ను ఇలాంటివన్నీ దగ్గర ఉంటాయని మనం అడ్జస్ట్ చేసుకోవాలా, ఆర్ మరి స్వామి మాల వేసుకున్నాక లైటర్ జేబులో ఎందుకుంది అనేది మరి అది లాజిక్ ఏమైనా మిస్ అయ్యారో నాకు తెలీదు. దిస్ ఇస్ రియలీ సెన్సిటివ్. బట్ ఎనీవే ఐ థింక్ అంత మూవీ తీసిన వాళ్ళు ఇంత చిన్న మిస్టేక్ చేసి ఉండరు. ఐ థింక్ మేబీ గన్స్ ఉన్నట్టుగానే లైటర్ కూడా ఒక వెపన్ లాగా వాళ్ళు ఏమైనా మరి కాప్స్ కాబట్టి పెట్టుకున్నారో మనకు తెలియదు. కానీ ఎనీవే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అలా కనిపించాయి. అండ్ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, అదైతే పులిహార ఫైట్ డెఫినెట్లీ. నేను కొన్ని రివ్యూస్ వీడియోస్లో చూశాను. అడవి శేష్కి లాస్ట్లో అన్ని గన్లు ఎలా వచ్చేసాయి అది ఇది అనుకుంటే ఏవో మీమ్స్ చూడడం జరిగింది. అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే వాళ్ళు కార్ వేసుకుని వచ్చేదే కాప్ కారు. సో కాప్ కార్లో ఆబ్వియస్లీ అంతంత పెద్ద పెద్ద గన్స్ ఉండొచ్చు, ఉంటాయి. అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ థింకింగ్లో ఉంటాయి కదా ఇలాంటి గన్స్ అనేది మనం అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఆ కార్లో ఉన్న గన్స్ తీసుకున్నాడు తప్ప అప్పటికప్పుడు ఎవడో కాపీ పేస్ట్ చేసినట్టుగా అన్ని గన్లు ఏం వచ్చేయలేదు. సో అక్కడ ముందు సీన్లో ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చంపేసినప్పుడు అతని కారు తీసుకుని వస్తారు, ఆ పోలీస్ కార్ని. సో ఆబ్వియస్లీ అక్కడ గన్స్ ఉంటాయి, అవి వాడుకున్నారు. సో ఇలాంటివన్నీ వదిలేస్తే పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే ఏమైనా ఉన్నాయి అంటే ఇంకో ఇలాంటివే. చివరాకర్లో ఆ హార్ట్ ఎక్కడికి ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏమిటి
అసలు అనేది అదొకటి పోతే నాకైతే ఓకేగా అనిపించింది. ఓకే, ఏదో టైం పాస్ మూవీ, అంత సూపర్ బంపర్ మే జంపర్ కాదు, కానీ దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఫర్ అడవి శేష్. ఒక కొత్త క్యారెక్టర్లో వచ్చాడు, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త డైలాగ్ డెలివరీ, ఇవన్నీ కూడాను. అండ్ ఇంకొకటి చెప్పాలి, నాకు మిస్ మ్యాచ్ అనిపించింది ఏమిటి అంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్ కేజీఎఫ్కి కొట్టిన రేంజ్లో కొట్టారు. ఎమోషనల్ సీన్ ఉంటుందండి, నాకు అర్థం కాదు. అడవి శేష్కి మృణాల్ ఠాకూర్కి ఏడుపు కొట్టు సీన్ ఒకటి నడుస్తూ ఉంటుంది. అక్కడ దమ్ 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 ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. కేజీఎఫ్ మూవీలో కొట్టినట్టు అక్కడే కొంచెం ఆ ఎమోషనల్ సీన్ ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్కి తగ్గట్టుగా వాయించాలి, కానీ ఎమోషన్ ఏదైనా కూడా మోషన్ వచ్చేలాగా ఆ కేజీఎఫ్ మ్యూజిక్ ఎందుకు వై? అందుకని ఇలాంటి చిన్నవి మిస్ మ్యాచ్లు, ఇవన్నీ మిస్ మ్యాచ్ల వల్లే కొంచెం ఏమైనా ఆడియన్స్కి ఎక్కపోయి ఉండొచ్చు. బట్ యా, ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మా వల్ల కాదండి అనుకుంటే ఇంట్లో వచ్చినప్పుడు చూస్తా అంటే చూడండి, గివ్ ఇట్ ఎ ట్రై. ఈ అబ్బాయి కొత్తగా ఒక క్యారెక్టర్ ట్రై చేశాడు, అది ఎలా ఉంది ఏంటి అనేది చూసండి. మృణాల్ ఠాకూర్ మాత్రం పిచ్చి పిచ్చిగా భలే ఉంది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సునీల్ గారు కూడా ఓకే ఏదో యాక్ట్ చేశారు, ఆయనకి పెద్ద క్యారెక్టర్ లేదు. ప్రకాష్ రాజ్ గారు నేను ఉన్నానా లేదా హాయ్ అనుకుంటూ ఫోన్లో కరుణ అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అనురాగ్ కాశ్యప్ ఆయన బాగానే చేశారు. ఆయన పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్లో చేసిన పోలీసు ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఆవిడ ఉన్నారా అంటే ఉన్నారు. అందుకని ఏంటంటే మీరు అందరూ ఏం చేస్తారంటే వెళ్ళిపోండి అంతే. సినిమా డెకాయిట్ మూవీ చూడండి, చూడాలనుకుంటున్న వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకోవద్దు. యావరేజ్ బంపర్ మే జంపర్ మూవీ కాదు, యావరేజ్ మూవీ. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ డెకాయిట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.